వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్. సూపర్ గా అమలవుతున్న సూపర్ 6 పథకాలు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి. కన్నుల పండుగగా సాగిన వినాయక నిమజ్జనాలు, అడుగడుగున భక్తుల నీరాజనాలు. వార్తలోని వివరాలు. కనిక ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న చీఫ్ జస్టిస్ చంద్రచూడ్కు ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు ఇస్తికాఫల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ధ్వజస్తంభాన్ని స్పృశించి ఆలయ ప్రవేశం చేశారు. దర్శన అనంతరం ఆలయ విశిష్టతను జస్టిస్ చంద్రచూడ్కు ఆలయ ప్రధాన అర్చకులు వివరించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు జస్టిస్ చంద్రచూడ్కు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అక్టోబర్ నెలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు లబ్ధిదారుల ఇంటి వద్దకే సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ల పంపిణీ జరుగుతుందని జిల్లాలో 2,69,677 మందికి సుమారు 113.77 కోట్లు పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 1 మరియు 3వ తేదీల్లో మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుందని, అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వ సెలవు దినంతో 3వ తేదీ కూడా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. వివిధ కేటగిరీల క్రింద సామాజిక భద్రతా పెన్షన్లు లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి సచివాలయ సిబ్బంది పంపిణీ చేస్తారని, అక్టోబర్ 1వ తేదీన ఉదయం 6 గంటల నుండి పంపిణీ చేయడం జరుగుతుందని, అక్టోబర్ 1న మరియు 3వ తేదీల్లో మాత్రమే పంపిణీ చేస్తారని, పెన్షన్ లబ్ధిదారులందరూ అక్టోబర్ 1వ తేదీనే తమ ఇంటి వద్దనే ఉండి పెన్షన్ తీసుకోవాలని, 1వ తేదీ పెన్షన్ పొందలేని వారు 3వ తేదీన తప్పకుండా అందుబాటులో ఉండి పెన్షన్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తూ ప్రజల మన్ననలను అందుకుంటున్నారని పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. పుంగనూరు పట్టణం కొత్త ఇండ్లలో నూతనంగా ఏర్పాటు చేసిన మిస్టర్ బిస్ చికెన్ అండ్ రెస్టారెంట్ను ప్రారంభించేందుకు ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరు కాగా, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు న్యాయవాది వెంకటముని యాదవ్, రెస్టారెంట్ నిర్వాహకులు బాలసాయి, ప్రీతం చౌదరి, రుషితా చౌదరి కుటుంబ సభ్యులు సరోజ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మిస్టర్ బిస్ ను రిబన్ కట్ చేసి ప్రారంభించారు.
కలుసుకున్న కూటమి నేతలు కలవగా అందరినీ ఆత్మీయంగా పలకరించారు. తర్వాత కేసీటీవీతో చెల్ల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గత 5 సంవత్సరాలు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సీఎం చంద్రబాబు సారథ్యంలో మళ్లీ అభివృద్ధి వైపు రాష్ట్రం అడుగులు వేస్తోందని చెప్పారు. సూపర్ 6 పథకాలను సూపర్గా అమలు చేయడం జరుగుతూ ఉందని ప్రతిపక్షం ఇది గమనించాలని హితవు పలికారు. కార్యక్రమంలో నేతలు ఆర్విటి బాబు, మాధవరెడ్డి, చిట్టి, సివిరెడ్డి, పోలీసుగిరి, శ్రీకాంత్, శ్రీనివాసు మొదలి, ప్రసాద్ స్వామి, పగడాల రమణ, గాజుల నరేష్, విరూపాక్షి, వెంకటరమణ, కుమార్, దినేష్, చిన్నమోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో గత 4 నెలల ముందున్న ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అస్తవ్యవస్థ చేసి ఎక్కడ చూసినా దౌర్జన్యాల అరాచకాలు సృష్టించి ఇక్కడ ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది శూన్యం చేసి అరాచకం అనేది ముందుకు తీసుకొచ్చి ప్రజలను కానీ ఇక్కడున్న యావత్తు ఇండస్ట్రీస్ కానీ అభివృద్ధిలో పూర్తిగా సున్నా చేసి ఈ రాష్ట్రం నుంచి తరిమేయడం అందరికీ తెలిసిందే. అయినా ఈరోజు ఇంత ఆర్థిక పరిస్థితి ఇంత లోటుగా ఉన్నా అన్ని రకాల కూడా చెప్పిన హామీలు, సూపర్ 6 హామీలు ఒక్కటొక్కటే అమలు చేసుకుంటూ ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఒక పక్క, సంక్షేమం ఒక పక్క రెండు కళ్ళుగా తీసుకొని ముందుకు పోతున్న మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీకందరికీ తెలుసు, గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా రోడ్లు అవుతానేమి, కాలువలు అవుతానేమి, ఏ అభివృద్ధి చూడకుండా పూర్తిగా ఈది లైట్లు కూడా వేసే పరిస్థితి లేకుండా ఈ రాష్ట్రాన్ని అస్తవ్యవస్థ చేసిన పరిస్థితి మీకు తెలుసు. అందులో భాగంగానే ఈరోజు సూపర్ 6 పథకాలన్నీ కూడా ఈరోజు పెన్షన్లు అవుతానేమి, అన్నా క్యాంటీన్లు అవుతానేమి, గ్యాస్ సిలిండర్ అవుతానేమి, ఉచిత బస్సు సౌకర్యాలు అవుతానేమి, ఇవన్నీ కూడా ఒకటొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నాం. తొందరలోనే దీపావళికి కూడా గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వబోతున్నాం. అదేవిధంగా ఉచిత బస్సు సౌకర్యాలు తెలంగాణలో అవుతానేమి, కర్ణాటకలో అవుతానేమి, ఆ రాష్ట్రాలు అమలు చేసినాయి. అవి ఎట్ల పరిస్థితి ఎట్లుంది అవన్నీ కూడా మేము దాన్ని కూడా రిపోర్ట్ తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ప్రతిష్టంగా కూడా అదే ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా అమలు చేసేదానికి పూర్తిగా సన్నాహాలు సిద్ధం చేస్తున్నాం. ఇవన్నీ కూడా వైసీపీ ప్రభుత్వం ఇంకా చేయలేదే, ఇంకా అమ్మలేదే అని చెప్పి 4 సంవత్సరాలు 1000 రూపాయలు పెన్షన్ పెంచేదానికి 5 సంవత్సరాలుగా వాళ్ళు పెంచలేని పరిస్థితి. నేను మా ముఖ్యమంత్రి రావడము ఒక్కటే 3000 రూపాయలు, 4000 రూపాయలు ఒక్క దఫానే 1000 రూపాయలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తగ్గింది. అదేవిధంగా ప్రతి పథకాలు కూడా ఈరోజు అన్నీ అమలు చేస్తాం. ఎవరు దాంట్లో ఎలాంటి ఆలోచన లేదు, ఎలాంటి ఇది కూడా పడాల్సిన పని లేదని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కటి కూడా ముందుకు సూపర్ 6 పథకాలన్నీ ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. శ్రీనివాస మంగాపురం సమీపంలోని శ్రీవారి మెట్టు వద్ద శుక్రవారం రాత్రి చిరుతపులి సంచరించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటన తాలూకా సీసీటీవీ ఫుటేజ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. చిరుత రావడంతో కుక్కలు అరుస్తూ వెంబడించడం వీడియోలో కనిపించింది. సమీపంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ సహకారంతో చెన్నై శంకర్ నేత్రాలయ ఆసుపత్రి వైద్యులు మురళీకృష్ణ, స్థానిక ప్రభుత్వ కంటి వైద్య నిపుణులు రహ్మత్ అలీ ఖాన్లు కంటి జబ్బుతో వచ్చిన వారిని పరీక్షించి వారిలో 40 మందిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు. అలాగే కంటి చూపు పట్ల నిర్లక్ష్యం చేయకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. ఈ సందర్భంగా శిబిరం నిర్వాహకులైన విశ్రాంత ఉద్యోగులు మాట్లాడుతూ ప్రతి నెల 4వ శనివారం ఉచితంగా కంటి వైద్య శిబిరం జరుగుతుందన్నారు. సమస్యలు ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వారు చేపట్టే సేవా కార్యక్రమాలను ప్రజల చెంతకు తీసుకువెళ్లి సద్వినియోగపరచుకునేలా ప్రసారం చేస్తున్న కేసీటీవీ యాజమాన్యానికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు.
నాగరాజ, మునస్వామి మొదలియార్, దిలీప్ కుమార్, శ్రీనివాసన్, గోవిందు, ఆనంద చెట్టి, రామకృష్ణారెడ్డి, చెంగారెడ్డి, చంద్రశేఖర్, దొరస్వామి, వెంకటపతి, ఈశ్వర్ కుమార్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంఎస్ఆర్ థియేటర్ వెనుక భాగంలో విశ్రాంతి ఉద్యోగుల భవనం నందు ప్రతి నెల 4వ శనివారము శంకర నేత్రాలయ చెన్నై మరియు లక్ష్మీపురం విజయం ట్రస్ట్ వారిచే ప్రతి నెల 4వ శనివారము కంటి చికిత్స వైద్య శిబిరము నిర్వర్తించబడదు. కంటి జబ్బు గలవారు వయసుతో పని లేకుండా వచ్చి చూసుకొని వ్యాధి నివారణ చేసుకున్నాం. కన్ను అవయవాల కన్నా చాలా ప్రధానమైనది కాబట్టి తప్పకుండా దాన్ని చికిత్స చేయించుకొని దాన్ని భద్రంగా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరియు ఈ శిబిరం నాకు తోడ్పడుతున్న కేసీటీవీ గారికి, పత్రికా విలేకరులకు, మిగతా వారందరికీ ధన్యవాదాలు. ఇక్కడ మన విశ్రాంతి ఉద్యోగుల భవనందు ఈరోజైతే పండుగ వాతావరణంలో జరుగుతూ ఉంది. ప్రతి నెల ఇంప్రూవ్ అవుతూ ఉంది. ప్రతి ఒక్కరు వచ్చి ఈ కంటి సమస్య అనేది మన శరీర భాగంలో మన కన్ను అనేది చాలా సూక్ష్మమైనది. కన్నుకి ఏదన్నా కొంచెం తొందర అయితే ₹1,00,00,000 ఇచ్చినా కూడా రాదు. ఏదన్నా మన శరీరంలో ఏ భాగం అన్నా కొంచెం ఇష్టపోయినా కూడా కుదురుకోవచ్చు. కంటి సమస్య మాత్రం దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మనం చేసుకుంటున్నాను. వీళ్ళందరూ కూడా మా కార్యనిర్వాహకులు చెంగారెడ్డి అయితేమి, మా రామకృష్ణారెడ్డి అన్న, మున్సామద్లీరన్న, గోవిందన్న కూడా మేమందరూ చాలా శ్రద్ధ వహించి ఈ కార్యక్రమం జరిపిస్తూ ఉన్నాం. దీనికి అందరూ సహకారం చేయాలి. మన పుంగనూరే కాదు, ప్రతి చుట్టుముట్టు ప్రాంతాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను మరి మా అందరి పరంగా కోరుకుంటా ఉన్నాను. దీన్ని అంతా ప్రచారం చేస్తాను. మా కేసీటీ యజమాన్యానికి శిరస తలవంచి నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇక్కడ జరుగుతున్నటువంటి ఉచిత నేత్ర చికిత్సా శిబిరంలో శుక్లాలు ఉన్నవారికి, తర్వాత కంటిలో నీరు కారుతున్న వారికి, తర్వాత అశ్వదృష్టి, దీర్ఘదృష్టి ఉన్నవారికి, తర్వాత చక్కెర వ్యాధి ఉన్నవారికి కూడా ఈ కంటి పాపలో మనకి ఏదైనా లోపాలు ఉంటే దాన్ని కూడా ఇక్కడ నివారణ జరుగుతుంది. అంటే ఇక్కడ ఆపరేషన్కు సెలెక్ట్ అయిన వారిని చెన్నైకి తీసుకొని వెళ్ళి అక్కడ ఆపరేషన్ చేయించి తిరిగి ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ ఇదే భవనం దగ్గర వదులుతారు. తర్వాత వాళ్ళకి ఫాలో అప్ వర్క్ కూడా ఉంటుంది. మళ్ళీ 4 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి చెకప్ కూడా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చేసుకున్నటువంటి ఆపరేషన్లో ఇప్పటి వరకు ఫెయిల్యూర్ అనేది లేదు. చాలా చక్కగా నిర్వహించబడుతున్నది. కాబట్టి ఈ ప్రోగ్రాం చూస్తున్న వారందరూ కూడా ఎవరికైతే కంటి జబ్బులు ఉంటాయో వాళ్ళందరూ కూడా చూపించుకోవచ్చు. ఇది వయసు అయిన వారికే కాదు, చిన్న పిల్లల నుంచి ఎవరికైనా సరే కంటి జబ్బులు ఉంటే చూపించుకోవచ్చు. ముఖ్యంగా ఈ కంటి జబ్బుల్లో ఈ ధూమపానం చేయడం, బీడీ సిగరెట్లు తాగడం వలన కూడా ఎక్కువ అవుతుంది. తర్వాత ఈ దుగ్గు, పొగాకు, దీన్ని వాడడం కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి అలాంటి వాటిని మనము తగ్గించుకుంటే మన కన్నుని మనము కాపాడుకోవచ్చు. హెడేక్ కూడా వస్తూ ఉంటుంది. దానికి కూడా మనం ముఖ్య కారణం వచ్చి కన్ను యొక్క దృష్టి లోపంలోనే ఉంటుంది. ఇన్ని విధాలుగా మనకు ఈ కన్ను వ్యాధులు ఇక్కడ నివారించబడతాయి. కాబట్టి ఈ కేసీటీవీ వారు దీన్ని ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే దీన్ని వీక్షిస్తుంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళకు కూడా చెప్పి ఇక్కడ ఉచితంగా ఆపరేషన్ జరుగుతుంది కాబట్టి దానికి అందరినీ సహకరించాలని చెప్పి కోరుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి విశ్రాంత ఉద్యోగులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. ప్రతి నెల జరుగుతున్నది. కాబట్టి ఇంతవరకు గత 7 సంవత్సరాలుగా ఇక్కడ దాదాపు 2000 మందికి శస్త్రచికిత్సలు చేయడం జరిగింది. ఇందులో ఒక్క కేసు కూడా ఫెయిల్యూర్ అంటూ లేదు. అందువల్ల ఆ శంకర్ నేత్రాలయ వారికి కూడా మా విశ్రాంతి ఉద్యోగుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా గాంధీ మహాత్ముడిగా మానవ సేవే మాధవ సేవ అన్నట్లుగా మానవులకు సేవ చేస్తే దేవునికి సేవ చేసినట్లనే ఉద్దేశంతో మా టీం అంతా కూడా
ఈ నేత్రంతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నాం. రాష్ట్రంలో మానవుడు విరాజమానంగా వర్ధిల్లుతున్నాడు. మిగతా జీవరాశుల కంటే ప్రత్యేకమైన మరి భాగ్యంతో ఉన్నాడు. అలాంటి మానవుడు ఎప్పుడు కూడా మరి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి, ఇతర అవయవాలన్నీ ఉన్నాయి. అన్నీ కూడా వాటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఒక కంటి యొక్క ఆరోగ్యం వల్లనే మిగతా అవయవాలన్నీ కూడా చక్కగా జయప్రదంగా కార్యక్రమాలు నిర్వహించాలంటే కంటి ఆరోగ్యాన్ని ముఖ్యంగా ప్రతి మానవుడు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా అతను జయప్రదమైన విజయవంతమైన జీవితాన్ని గడపలేకపోతున్నాడు. కనుక ఉచిత నేత్ర చికిత్సా శిబిరాలు కానీ దక్షిణ ఇండియాలోనే శంకర నేత్రాలయం వారికి ఒక సుప్రసిద్ధమైన పేరుంది. వారు మంచి నిపుణులు ఉన్నారు. అక్కడ శస్త్రచికిత్స కూడా ఒక రేంజ్లో ప్రామాణికంగా చేస్తారు. కాబట్టి తప్పకుండా ఈ సౌకర్యం ఇక్కడ పుంగనూరులో జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వినియోగించవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమాలన్నీ కూడా కేసీటీ వారు ఒక చక్కగా నన్ను అడిగితే కేసీటీ వారి యొక్క మరి ప్రచారాలు నభూతో నవో భవిష్యత్ అనేలాగా మరి సువర్ణాక్షర లిఖితంలాగా వారి ప్రచారాలు ఈనాడు చేస్తున్నారు. ఏ విషయాలన్నా తీసుకోండి, పెద్దల నుంచి సామాన్యుల నుంచి ఎవరు ఏ కార్యక్రమాలు చేసినా వినాయక చవితి విగ్రహాలు కానీ వినాయక చవితి నిమజ్జన కార్యక్రమాలు కానీ ఇతర ఏ కార్యక్రమాలు వచ్చినా కూడా చక్కగా అందరికీ ప్రాధాన్యత కల్పిస్తూ ఎక్కడ రాజీ పడకుండా చక్కని ఫోటోగ్రఫీతో వివిధ కోణాల్లో మాకందరికీ అందిస్తున్న ప్రామాణికంగా వ్యవహరిస్తున్న కావేరీ కమ్యూనికేషన్ టీవీ వారికి మేము శతానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు ఇలాంటి కార్యక్రమాల్ని మరిన్ని విస్తృతంగా చేసి అన్ని ప్రాంతాలకు తెలియజేసుకోవాలని కోరుతున్నాం. జై హింద్. తిరుమల లడ్డు వివాదంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేడు తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ఈస్ట్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. త్వరలోనే కేసును ఓ కొలికి తీసుకొస్తామన్నారు. ఈ కేసుకు సంబంధించి ప్రతి అంశాన్ని మీడియా ముందు ఉంచుతామన్నారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన కేసు నంబర్ 470/24కి ఇన్వెస్టిగేషన్ కోసం సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని పరంగా మనం నిన్న ఇక్కడ వచ్చాము. వచ్చినాక మన సిట్ కమిటీతో ఒక మీటింగ్ జరిగింది. మీటింగ్ తర్వాత కేసు డైరీకి మనం తీసుకున్నాను, రిక్విజిషన్ ఇచ్చాము. అండ్ ది సేమ్ టైం మన ఐఓ కూడా అపాయింట్మెంట్ చేశాము. ఫర్దర్ దాంట్లో కేసులో స్టడీ చేస్తూ డిఫరెంట్ టీమ్స్ మనం డిఫరెంట్ ప్లేస్లో కోసం ఇన్వెస్టిగేషన్ కోసం మనం పంపిస్తాము. దానికోసం మన యాక్షన్ ప్లాన్ ఇప్పుడు మనం తయారు చేస్తున్నాను. సార్, ఏ ఆస్పెక్ట్స్ మీద ఈ సిట్ ప్రోబ్ ఉంటుంది? స్పెసిఫిక్ ఆస్పెక్ట్స్ మీరు ఏమైనా బ్రీఫ్ చేయగలరు? సిట్లో కంప్లైంట్ మనకేం వచ్చింది ఏఆర్ డైరీలో దాంట్లో కల్తీ నెయ్యి గురించి, దీని గురించి వేరియస్ ఆస్పెక్ట్లో అన్ని కోణాలతో ఏం జరిగింది, ఎలా జరిగింది మనం టీం ఫామ్ చేస్తూ ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మనం దర్యాప్తు చేస్తాము. టైంలో మనం ఇనిషియల్ స్టేజ్లో మనం వచ్చాము, విచారిస్తున్నాను. టైం టు టైం మీకు ఏం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ఇచ్చేస్తాము. థ్యాంక్ యూ. నేను చెప్పాను కదా, అన్ని కోణాల మీద మనం చేస్తాము, మాట్లాడతాము. ఓకే. మహిళలు అన్ని రంగాల్లో దూసుకువెళ్తున్నారు. ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం చేయూతనిస్తున్నాయి. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. మహిళల చేతికి డ్రోన్ అందిస్తూ ఆదాయం పొందడానికి నమో డ్రోన్ దీదీ పథకం తెచ్చింది. దీని ద్వారా 8 లక్షల విలువ చేసే డ్రోన్లను రాయితీపై మహిళలకు అందిస్తున్నారు. సాగులో డ్రోన్లను వినియోగించడం వల్ల కూలీల ఖర్చు, సమయం, నీరు, ఎరువులు ఆదా అవుతాయని చౌడపల్లికి చెందిన డ్రోన్ ఆపరేటర్ రేణుక చెబుతున్నారు. ఈ ఏడాది మార్చి 11న ప్రధాని నరేంద్ర మోడీ స్వయం సహాయక సంఘాల్లోని 15,000 మంది మహిళలకు డ్రోన్లను అందించారు. దీంతో చిత్తూరు జిల్లాలోని చౌడేపల్లి, గంగవరం, వీకోట, బైరెడ్డిపల్లి మండలాలకు చెందిన 4 స్వయం సహాయక సంఘాల సభ్యులకు డ్రోన్లు అందాయి. మొదట ఈ పథకానికి 200 కోట్లు కేటాయించిన సాంకేతికతను మరింత అభివృద్ధి చేసేందుకు ఈ దఫా బడ్జెట్లో 500 కోట్లు కేటాయించారు.
సెప్టెంబర్ 30వ తేదీన సోమవారం చిత్తూరు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కలెక్టరేట్లోని నూతన సమావేశ మందిరం నందు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పకుండా హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో పాటు నియోజకవర్గ మండల స్థాయిలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నియోజకవర్గ మండల స్థాయి అధికారులందరూ విధిగా హాజరు కావాలని ఆదేశించారు. గంగమ్మ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి అన్నారు. పుంగనూరు మండలం మేకంజాన్పల్లిలో ఆదివారం జరిగిన గంగమ్మ జాతరలో ఆయన పాల్గొన్నారు. పార్టీ నాయకులు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. కుమరి వీధి మరియు కట్టకిందపాలెంలో కొలువు తీర్చిన బొజ్జ గణపయ్యలను ఆదివారం వైభవోపేతంగా నిమజ్జనానికి తరలించారు. గత 23 రోజులుగా ఘనంగా పూజలు అందుకున్న గణపయ్యకు భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. రంగురంగుల కాగితాలు, పూలు, విద్యుత్ దీపాలతో అలంకరించిన వాహనాల్లో వినాయక విగ్రహాలను ఉంచి కనుల పండుగగా శోభయాత్ర నిర్వహించారు. దారి పొడవునా భజనలు, బ్యాండ్, చప్పుళ్ళు, నృత్యాల హోరుతో వైభవంగా సాగిన వినాయక నిమజ్జనంలో అడుగడుగున గణపయ్యకు భక్తులు నీరాసనాలు పలికారు. జై గణపతి, జై జై గణపతి, గణపతి బప్ప మోరియా, ఆదాలడ్డు కాళియా అంటూ భక్తులు, యువతీ యువకుల నినాదాలు మిన్నంటగా తీన్మార్ డాన్సులు, ప్రత్యేక డోల్, బ్యాండ్, డప్పుల చప్పట్లతో అతివల కోలాటం, చిన్నారుల కేరింతల నడుమ విఘ్నేశ్వరుణ్ణి నిమజ్జనం చేసి పోయిరా గణపయ్య పోయిరా అంటూ గంగమ్మ ఒడికి చేర్చారు. ज्वाला सी चलती है आंखों में जिसके भी दिल में तेरा नाम है, परवाह ही क्या उसका आरंभ कैसा है और कैसा परिणाम है। धरती अंबर सितारे उसकी नजरें उतारे, डर भी उससे डरा रे जिसकी रखवाली यारे, करता साया तेरा देवा श्री गणेश, 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 देवा श्री गणेश। जो कमाए वो धनवान है, बिन किनारे की कश्ती है वो देवा तुझसे जो अनजान है। यूं तो मूषक सवारी तेरी, सब है पहरेदारी तेरी, पाप की आंधियां लाख हो कभी ज्योति न हारी तेरी, अपनी तकदीर का वो खुद सिकंदर हुआ रे, भूल के ये
रथ का पहिया चले, एक चिंगारी प्रतिशोध से खड़ी रावण की लंका जले। शत्रुओं की कतारें एक अकेले से हारे, कण भी पर्वत हुआ रे, श्लोक बन के जहाँ रे, नाम आया तेरा हे देवा श्री गणेश, 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 देवा श्री गणेश। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్. సూపర్ గా అమలవుతున్న సూపర్ 6 పథకాలు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెన్నా రామచంద్రారెడ్డి. సాగిన వినాయక నిమజ్జనాలు, అడుగడుగున భక్తుల నీరాజనాలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.